హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల డిఏ మరియు పెన్షనర్ల డిఆర్ గురించిన తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, డిఆర్ఎస్ అలవెన్స్ గురించి తాజా సమాచారం. సో మరొక కొత్త కథనానికి స్వాగతం. నేటి కథనంలో కేంద్ర ఉద్యోగుల కోసం డిఎన్ఎస్ అలవెన్స్ కోసం కొత్త అప్డేట్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాము. డిఎన్ఎస్ అలవెన్స్ పెరగడం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా సంతోషకరమైన విషయం అండి. ఇక ఏఐసిఐ ఇండెక్స్ గణాంకాలు వచ్చాయి. దీని ప్రకారం పెద్ద ఎత్తున అయితే జంప్ జరిగితే ఏడో వేతన సంఘం కింద వేతనాలు పొందుతున్న ఉద్యోగులందరికీ లబ్ధి చేకూరనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాము. తమకు ఎంత డిఆర్ఎస్ అలవెన్స్ వస్తుంది అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీరికి ఎంత వస్తుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. జూన్ ఏఐసిఐ ఇండెక్స్ సూచిక ప్రకారంగా 3% వరకు పెరిగినట్లు అంచనా వేసి చెప్పవచ్చండి. వార్తా నివేదికల ప్రకారంగా కరువు భత్యం డిఏ అనేది 3% పెరుగుతుంది. డిఆర్ఎస్ అలవెన్స్ పెంపు ఉద్యోగులకు, ప్రత్యేకించి ద్రవ్యోల్బణం కారణంగా జీతాల్లో ఎక్కువ భాగాన్ని ఖర్చు చేస్తున్న ఉద్యోగులు పెద్ద ఉపశమనం అయితే. ఈ భత్యం వారి రోజువారీ ఖర్చులను తీర్చడంలో మరియు వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. డిఆర్ఎస్ అలవెన్స్ 0 అవుతుందా లేదా అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే, డిఆర్ఎస్ అలవెన్స్ అనేది 0 కాదు. ఎందుకంటే గతంలో ఒకసారి ఇలా మార్పు అయితే జరిగింది, కానీ ఈసారి అలా జరగదు. దీనికి ఎటువంటి సిఫార్సు లేదు. అందువల్ల కేంద్ర ఉద్యోగులు తదుపరి 50% మించి అయితే ఉంటుంది. కాబట్టి కొన్ని నివేదికల ప్రకారం ఈ విషయం అనేది వెలుగులోకి వచ్చింది. డిఆర్ఎస్ అలవెన్స్లో పెరుగుదల నేరుగా ఉద్యోగుల జీతంపై ప్రభావం చూపుతుంది. ఇది వారి నెల ఆదాయాన్ని పెంచుతుంది. దీంతో తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు తమ కుటుంబ సభ్యులకు ఏవైతే అవసరాలు ఉంటాయో అవి కూడా తీర్చుకోగలుగుతారు. డిఆర్ఎస్ అలవెన్స్ స్టేటస్ గురించి మాట్లాడినట్టయితే, జనవరి నుంచి జూన్ వరకు సిపిఐ సంఖ్యల ప్రకారంగా డిఆర్ఎస్ అలవెన్స్ అనేది 53.36%కి అయితే చేరుకుంది. మరియు ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుకున్నట్లయితే జూన్ 2024లో ఇది 3.67%గా ఉంది. డిఆర్ఎస్ అలవెన్స్ పెంపు నిర్ణయం సరైన దిశలో ఒక అడుగు ఇది అని అయితే చూపిస్తుంది. డిఆర్ఎస్ అలవెన్స్ పెంపు వల్ల ఉద్యోగులకు మేలు జరగడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. ఇది మార్కెట్లో డిమాండ్ను పెంచుతుంది మరియు ఉత్పత్తి పెంచడానికి పరిశ్రమలను ప్రోత్సహిస్తుంది. దీనివల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కాబట్టి డిఆర్ఎస్ అలవెన్స్ యొక్క కొత్త అప్డేట్ అయితే ఈ విధంగా ఉందండి. మనకు ఆగస్టులో అయితే జూలై నుంచి డిఏ అనేది పెరగవలసి ఉంది. కనిష్టంగా 3% అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్లో అయితే మనకు ఈ అధికారికంగా ఇన్ఫర్మేషన్ అది విడుదల కానున్నది.